దాని మీద నేను 46 రోజులు దీక్షిస్తే నరేంద్ర మోడీ గారు నమామి గోదావరి అని 54 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మ్యాచింగ్ గ్రాంట్ అని 34 కోట్లు ఇచ్చారు. మున్సిపాలిటీ వాళ్ళు 7 కోట్లు వేసి 95 కోట్లతోటి రాజమండ్రిలో వచ్చే మురికి నీరు అంతా కూడా ఉక్కుపేట తీసుకెళ్ళి అక్కడికి శుభ్రం చేసి మళ్ళీ మంచినీరుని అక్కడ కడియం తోటలకు పంపించాలని చెప్పి ఒక మురికి నీటి శుద్ధి కర్మాగారం ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. గొప్ప విషయం ఏంటంటే అదే నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారికి ఆ మురికి నీటి శుద్ధి కర్మాగారం ఎక్కడ కడుతున్నారో ఆయనకి తెలియదు, ఎంతవరకు వచ్చిందో ఆయనకి తెలియదు. పుష్కరాలు చూస్తే 1 year ఉన్నాయి. మురికి నీటి శుద్ధి కర్మాగారం రెడీ అవ్వకపోతే రాజమండ్రిలో 65 MLD మనం ప్రజలకి గోదావరి నీళ్ళు పంప్ చేసి పంపిద్దాం. అందులో ప్రజలు వాడుకోగా ఇంకా మళ్ళీ తిరిగి 55 నుంచి 60 MLD వెనక్కి మురుగునీరు అంటే లీటర్లో వాటర్ కానీ మన స్నానం చేసిన వాటర్లు కానీ హోటల్లో అంటుతోను ఇవన్నీ కూడా గోదావరిలో వచ్చి కలుస్తాయి. అది కలవకుండా ఉండాలంటే మురికి నీటి శుద్ధి కర్మాగారం కంప్లీట్ అవ్వాలి. అది ఎంతవరకు అయితే ఎవరో చెప్పడు, ఇటు ప్రభుత్వ అధికారులు చెప్పరు, అంటే స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పరు. వీళ్ళందరికీ ఏంటంటే ఏదో 95 కోట్లు వచ్చినా మన కమిషన్ ఎంత అనుకుంటారు తప్ప అది ఎంతవరకు జరుగుతుంది, కరెక్ట్గా జరుగుతుందో లేదో అని ఆలోచన లేదు.